శ్రీదేవి భాగవతం శశికళ సుదర్శనుల పరిచయం. కాశీ సర్వేశ్వరుడికి శశికళ అనే అమ్మాయి ఉంది. రూప యవ్వన సంపన్న గుణవతి శుచిస్మిత. సుదర్శనుని గురించి వంది జనుల వల్ల కర్ణాకర్ణికగా వింది. మనసులో అనురాగం అంకురించింది. పరిణయం ఆడాలని నిశ్చయించుకుంది. అదే రోజు రాత్రి కలలో జగదంబ కనిపించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని నువ్వు భరించడం సమంజసమే, వివాహం చేసుకో, నీకు సకల మనోభీష్టాలు తీరుతాయి, ఇది నా వరం అని చెప్పి అదృశ్యమయ్యింది. శశికళ ఆనందానికి అవధులు లేవు. నిద్రలేచి గంతులు వేసింది. ఈ సంబడానికి కారణమేమిటని సఖీజనం అడిగినా, కన్నతల్లి అడిగినా కిలకిలా నవ్విందే తప్ప, సిగ్గుతో ముడుచుకుందే తప్ప ఎవరికి అసలు సంగతి చెప్పలేదు. ఒకరోజున అత్యంతాప్తురాలైన ఇష్టసఖిని తీసుకుని వనవిహారానికి బయలుదేరింది. ఆ పువ్వులు ఈ పువ్వులు కోస్తూ మెల్లమెల్లగా స్వప్న వృత్తాంతం చెప్పింది. అంతలోకి అటువైపు వస్తూ ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. శశికళ ఎదురు వెళ్ళి భక్తి ప్రపత్తులతో పాదాభివందనం చేసింది. మధురంగా సంభాషించింది. విప్రోత్తమ, ఎక్కడి నుండి రాక? కళ్యాణి, భరద్వాజాశ్రమం నుంచి. ఏం అడుగుతున్నావు? నీకేం పని? ఆహా, ఏమీ లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగానంతే. అలాగా, అయితే నేను వెళ్ళిరానా? వెళుదురు కానీ ఒక్క నిమిషం. ఆశ్రమాలు చాలా అందంగా ఉంటాయంటారు కదా, మరేమీ భరద్వాజ ఆశ్రమంలో వింతలు విడ్డూరాలు లోకాతీతమైన విశేషాలు చూసి తీరవలసిన సుందర ఉన్నాయి, బోలెడన్నున్నాయి. ఏం వెళ్ళు చూస్తావా? ఆహా, వెళదామని కాదు, చూద్దామని కాదు, ఊరికే తెలుసుకుందామని. బోలెడున్నా అన్నారు కదా, ఏది? ఒక్కటంటే ఒకటి. లోకాతీత విశేషం చూసి తీరవలసిన సుందర సన్నివేశం కాస్త వీణుల విందు చేయండి. ఓ, దానికేమి, మా భరద్వాజాశ్రమంలో తీరవలసిన సుందరాంగుడు ఒక్కడే ఒక్కడున్నాడు. పేరు సుదర్శనుడు, సార్థక నామధేయుడు. అయోధ్యాధీశ్వరులు ధ్రువసంధి నామధేయుల కుమారుడు. అతన్ని చూసి తీరవలసిందే. చూడని వాళ్ళు కళ్ళు నిష్ఫలం. అన్ని సద్గుణాలు ఒక్కచోట రాసిపోసి చూడాలనుకున్నాడు కాబోలు సృష్టికర్త. అతన్ని సృష్టించి తృప్తి చెందాడు. అమ్మాయి, మనసులో మాట చెబుతున్నాను, మరోలా అనుకోకు. నీకు అన్ని విధాలా అతడు యోగ్యుడు. నువ్వు అలాగే అతనిని తగుదువు. అతనికి మీ ఇద్దరు వివాహము మణికాంచన సంయోగంలా అందగిస్తుంది. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, మనోవాంఛా ఫల సిద్ధిరస్తంటూ ఆ బ్రాహ్మణుడు చకచకా వెళ్ళిపోయాడు. జనమేజయ బ్రాహ్మణ వచనంతో శశికళ మనస్సులోని అనురాగం మారాకు తొడిగింది. అతన్నే తలుచుకుంటూ అంతఃపురం చేరింది. మన్మధుడు విల్లంబులకు పని చెప్పాడు. చెలికత్తెలు శీతలోపచారాలు చేశారు. కానీ అవి ఏవీ శశికళకు ఉపశమనాన్ని ఇవ్వలేకపోయాయి. విరహంలో వేగిపోతుంది. చెలి, ఇది చందనం కాదే, విషం తెచ్చి నాకు తనవంతా పులిమారు. ఇవి పూలదండలు కావే, పాములు తెచ్చివేశారు. ఇది వెండి వెన్నెల కాదే, మండుటగ్ని. సౌధంలో సుఖం లేదు, దిగుడు బావిలో చల్లదనం లేదు, ఉద్యానవనంలో ప్రశాంతి లేదు, పగలు గడవడం లేదు, రాత్రి నడవడం లేదు, పడక మీద కూర్చోలేకపోతున్నాను, నేల మీద నిలవలేకపోతున్నాను, తాంబూలం రుచించడం లేదు, సంగీతం వినాలనిపించడం లేదు, కళ్ళకు ఏదో అసంతృప్తి. అడవిలో ఆశ్రమానికి వెళ్ళాలి, ఆ మోసగాడిని శరుణ్ణి చూడాలి. వెడదామంటే అస్వతంత్రురాల్ని, తండ్రి వద్దికలో ఉన్నదానిని. కులాచారం అడ్డు వస్తోంది, సిగ్గేమో ముంచుకు వస్తుంది. పోనీ అంటే తండ్రి స్వయంవరం ప్రకటించడు. ఏం చెయ్యను? ఆ రాకుమారుడు సుదర్శనుడిని నేను సమర్పించుకుంటాను. ఎంతమంది లేరు ఈ భూలోకంలో రాకుమారులు? వందలు వేలు ఉన్నారు, ఎంతెంతో సంపన్నులున్నారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చరు. రాజ్యహీనుడైన సుదర్శనుడికే నా మనస్సు అంకితం. ఇలా పరితపిస్తోంది శశికళ. ఓ జనమేజయ, పరివారం లేక, సంపదలు లేక, సైన్యం లేక, రాజ్యం లేక ఒంటరివాడై వనవాసం చేస్తూ కందమూలాల ఫలాలు తింటున్న సుదర్శనుడు ఆ రాకుమారి మనసులో తిష్ట వేశాడు. ఇదంతా బీజాక్షర జపఫలమే. అతడు మాత్రం జపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆ విశ్వమాతను, విష్ణుమాయా మండితను, సర్వసంపత్కరను రోజు స్వప్నంలో దర్శిస్తూనే ఉన్నాడు. ఒకరోజున శృంగభేరాపురాధిపతి నిషాదరాజు దుర్దర్శనుడు దర్శనానికి వచ్చి సర్వాలంకార శోభితాన్ని రథాన్ని, పతాక మండితమైన జైత్ర రథాన్ని చతురస్వ సన్వితంగా బహుకరించాడు. మిత్రుడు ఇస్తున్నాడు కదా అని సుదర్శనుడు ప్రేమగా స్వీకరించాడు. కందమూల ఫలాలతో అతిథ్యం ఇచ్చి పంపించాడు. ఆశ్రమంలో మునులంతా రథాన్ని చూసి సంబరపడ్డాడు. రాకుమారా, నీకు రాజ్యం ప్రాప్తిస్తుంది, తప్పదు. అనతి కాలంలోనే నువ్వు సింహాసనం అధిష్ఠిస్తావు. జగదంబిక ప్రసన్నరాలయ్యింది, వరాలు కురిపిస్తుంది. ఇక నిశ్చింతగా ఉండంటూ ఆశీర్వదించారు. తల్లిని అలానే ఓరడించారు. మనోరమ సంతోషించిందే కానీ మనసులో శంక ఉండిపోయింది. మహర్షులారా, మీ మాట నిజమవ్వాలి, అంతకంటే కావాల్సిందేముంది? వీడు మీ దాసుడు. సజ్జనులను సేవించిన ఫలం ఊరకే పోతుందా? అమోఘాలు సృష్టిస్తుందా? ఆశ్చర్యం ఏముంది? కానీ ఒక సైన్యం లేదు, మంత్రి లేదు, కోశం లేదు, ధనం లేదు,
సహాయకుడు లేడు. మరి ఏ యోగంతో నా కుమారుడు సింహాసనం అధిష్ఠిస్తాడో కేవలం మీ ఆశీర్వాదాల వల్లనే ఇది జరుగుతుంది. సందేహం లేదు, మీరంతా మంత్రవేత్తలు అని నమస్కరించింది. రథారూఢుడై సుదర్శనుడు ఎటు వెళ్ళినా అక్షోహిణి సేనా సమాయుక్తుడై ఉన్నట్టు వెలిగిపోతున్నాడు. ఇదంతా మంత్ర బీజాక్షర ప్రతాపం జనమేజయ. ఆ కామరాజ బీజాక్షరాన్ని శుచిగా శాంత చిత్తంగా ఎవరు జపించినా ఇలాగే ఉంటుంది. సకల వాంఛాలు నెరవేరుతాయి. భూలోకంలో కానీ పైలోకాలలో కానీ అతడికి దుర్లభం అనేది ఉండదు, అప్రాప్యం అనేది ఉండదు. అంతా శక్తి అనుగ్రహం. అమ్మవారి పట్ల విశ్వాసం లేని మందభాగ్యులు అన్నింటా నష్టాలను కష్టాలను ఎదుర్కొంటారు, రోగపీడితులవుతారు. దేవతలకు జననిగా ఆదిమాతగా కీర్తింపబడే పరాశక్తి దయ చూస్తే బుద్ధి, కీర్తి, ధృతి, లక్ష్మి, శ్రద్ధ, శక్తి, మతి, స్మృతి అన్నీ సమకూరుతాయి. అందరికీ ప్రత్యక్ష దైవం ఆదిపరాశక్తి. మూఢులు మాయావృతుల ఈ రహస్యం తెలుసుకోలేరు, కుదార్కాలు చేస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అష్టదీపాలకులు, సూర్యచంద్రులు, అష్టవసువులు, విశ్వదేవతలు నిరంతరం సృష్టి స్థితి లయకారిణిని ధ్యానిస్తూనే ఉంటారు. అటువంటిది తెలివైన వాణ్ణి అనుకుంటున్న మానవుడు ధ్యానించకపోతే అంతకన్నా దురదృష్టం ఏమైనా ఉందా? సుదర్శనుడు ఈ రహస్యం తెలుసుకున్నాడు, అర్చించాడు. సాక్షాత్ పరబ్రహ్మ, ఆ విద్యా స్వరూపిణి, యోగగమ్య, ముముక్షులకు దిక్కు, అఖిలాత్ముడైన పరమాత్మకే ఈ త్రివిధ సృష్టిని చేసి చూపించే ఆ మహాదేవిని ధ్యానించుకుంటూ రాజ్యలాభం కంటే మించిన ఆనందాన్ని అనుభవిస్తూ సుదర్శనుడు ఆశ్రమంలో హాయిగా సుఖంగా కాలం గడుపుతున్నాడు. శశికళ మాత్రం విరహంతో వేగిపోతోంది. ఎన్ని ఉపచారాలు చేసినా ఫలం కనిపించడం లేదు, దుఃఖిస్తోంది. తండ్రి సుబాహుడికి కాశీ నరేశ్వరుడు విషయం తెలిసింది. వెంటనే స్వయంవరం ప్రకటించాడు. రాజువంశాలకు 3 రకాల స్వయంవరాలను పెద్దలు చెప్పారు. ఒకటి ఇచ్ఛా స్వయంవరం, కోరిన వాడిని స్వయంగా వరించి మెడలో దండ వేయడం. రెండవది పణ స్వయంవరం, శివధనుసును ఎక్కుపెట్టి రాముని సీత వరించడం. మూడవది శౌర్య శుల్క స్వయంవరం, ఇది కేవలం సూర్యులకే. వచ్చిన మహావీరులందరినీ జయించి రాకుమారిని చేపట్టడం. వీటిలో సుబాహుడు ఇచ్ఛా స్వయంవరం ప్రకటించాడు. శిల్పులు వచ్చి వివిధ ఆకారాల్లో సభ్య మండపాలను నిర్మించారు. అందంగా వేదికలను తీర్చిదిద్దారు. మిగతా ఏర్పాట్లన్నీ చురుకుగా సాగిపోతున్నాయి. రాజపుత్రులకు ఆహ్వానాలు వెళుతున్నాయి. శశికళ గ్రహించింది. మనసులో మాట తల్లిదండ్రులకు చెప్పవలసిన తరుణం ఇదే అనుకుంది. అంతరంగికురాలైన ఇష్టసఖిని పిలిచింది. సఖి, నువ్వు వెళ్ళి మా అమ్మతో చెప్పవే. ఏకాంతంగా ఉన్నప్పుడు చెప్పు. నేను ధ్రువసంధి మహారాజు గారి అబ్బాయి సుదర్శనుడిని మనసు ఇచ్చానని, అతన్ని తప్ప మరెవరిని భరించనని, ఇది ఆదిపరాశక్తి సంకల్పమని చెప్పిరా. ఇష్టసఖి వెళ్ళి చెప్పింది. వైదర్భి తల్లి పేరు. తన భర్తకు చెప్పింది. కాశీ నరేశ్వరుడు. సుబాహుడు పకపకా నవ్వాడు. రాజ్యహీనుడు, ఏకాకి, తల్లితో భరద్వాజాశ్రమంలో తలదాచుకుంటున్న నిర్ధనుడు ఈ సుదర్శనుడా మన అమ్మాయికి నచ్చినవాడు. వీలు లేదు నాకు అల్లుడు కావడానికి. అతడికి ఏ యోగ్యతలు లేవు. ఇది అప్రియమే కావచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు మీ అమ్మాయికి చెప్పు. ఆహ్వానాలు అందుకొని అప్పుడే రాకుమారులు, స్థితిమంతులు స్వయంవరానికి వస్తున్నారు తెలుసా. సౌనకాది మహాములారా, శ్రద్ధగా వింటున్నారు కదా. కథ మంచి రసకందాయంలో పడింది. సుదర్శనుడే కావాలంటోంది అమ్మాయి గారు. కుదరదంటున్నాడు తండ్రి గారు. వ్యాసుడు కథ కొనసాగించాడు. జనమేజయుడు ఆసక్తిగా వింటున్నాడు. వైదర్భి తన కూతుర్ని పిలిచింది. ఒడిలో కూర్చోబెట్టుకుంది. ప్రేమగా తలని మురుతూ ఓదార్చింది. ఏమిటమ్మా ఈ విరహాలు తాపాలును? ఎలా చిక్కిపోయావో చూడు. నువ్వు బాధపడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు. దయచేసి మీ నాన్నగారి మనసు నొప్పించుకు. ఆ సుదర్శనుడు చాలా దురదృష్టవంతుడట. అతడికి సైన్యం లేదు, కోశం లేదు, రాజ్యం లేదు, బంధుమిత్రులు లేరు, అందరూ వదిలేశారట. ఏకాకిట, కందమూలాలు తింటూ ఆశ్రమంలో తల్లి తాను తలదాచుకుంటున్నారట. అతడు నీకు యోగ్యుడు ఎలా అవుతాడమ్మా? ప్రతిభావంతులు, రూపవంతులు, సంపన్నులు, రాకుమారులు ఎంతోమంది ఉన్నారు. వారు నీకు యోగ్యులు. పోని అంతగా అనుకుంటే సుదర్శనుడి సోదరులు ఉన్నారట. అయోధ్య సింహాసనం అధిష్ఠించి రాజ్యం చేస్తున్నాడుట. శత్రుజిత్తు అని అతడి పేరుట. రూప యవ్వన సంపన్నుడు, సర్వరక్షణ సంయుతుడు అని అందరూ చెప్పుకుంటున్నారట. అతడు వస్తాడు స్వయంవరానికి. నచ్చుతాడేమో చూడు. శశి, మరొక ముఖ్య విషయం చెబుతాను విను. ఉజ్జయిని పురాధీశ్వరుడు యథాజన్న రేంద్రుడున్నాడే, చంద్రశాసనుడు, సుదర్శనుడి తాతగారు సూరసేనుని చంపి తన మనముణ్ణి శత్రుజిత్తుగా అయోధ్య పట్టం కట్టబెట్టింది ఇతడే. ఇప్పుడేమో సుదర్శనుడిని మార్చడానికి కాపు వేసి కూర్చున్నాడు. రవ్వంత అవకాశం దొరికితే చాలు వేసేస్తాడు. ఆ మధ్యన ఆశ్రమానికి కూడా వచ్చాడుట. భరద్వాజుడు తరిమేస్తే ఏ కళ్ళనున్నాడో గాని కెమ్మనకుండా వెళ్ళిపోయాడుట. అందరూ ఆదమర్చిన వేళ అతడు అడిగాడు, మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు, సంకల్పం నెరవేర్చుకోవచ్చు. తన మనమడుకి శత్రుపీడ వదిలించాలని అతడి దీక్ష. ఎందుకమ్మా కోరి కష్టాలు తెచ్చుకోవడం? నా మాట విను. మరింక ఏ రాకుమారుణ్ణైనా సరే వరించు, హాయిగా వివాహం జరిపిస్తాము మాత.
అడవుల పాలైనా సరే సుదర్శనుడే నాకిష్టం. అతడే నా వరుడు. సుకన్య చ్యవనుల్లాగా కలిసిమెలిసి ఉంటాం. కష్టాలు రాని, కడగళ్ళు రాని, పతికి సేవ చేయడాన్ని మించి సతికి ధర్మం లేదు. అదే స్వర్గప్రదం, అదే మోక్షప్రదం. పైగా ఇది దేవీ సంకల్పం. కలలో కనిపించి ఆదేశించింది. సుదర్శనుడు నా భక్తుడు, అతన్ని చేసుకో, సకల వాంఛలు సిద్ధిస్తాయని జగదీశ్వర ఆజ్ఞాపించింది. నా చిత్త భిత్తిక మీద అతడి రూపాన్ని చిత్రించింది. అతడు తప్ప మరొకరిని భర్తగా అంగీకరించలేను. ఏ ఒత్తిడి లేకుండా, ఏ లోక్యము లేకుండా ఇష్టపడి చేసుకున్నదే ఆనందదాయకం. శశికళ ఇంత స్పష్టంగా ఖచ్చితంగా చెప్పింది. తన మందిరానికి వెళ్ళిపోయింది. వైదర్భీదేవి పోసగుచ్చినట్లు విషయమంతా భర్తకు నివేదించింది. ఏమి చేయడమా అనే ఆలోచనలో పడ్డాడు సుబాహుడు. రేపు స్వయంవరం అనగా శశికళ ఒక వేద పండితుడిని పిలిపించి పాదపూజలు జరిపించింది. మహారాజుకు తెలియకుండా తమరు భరద్వాజాశ్రమానికి వెళ్ళి రావాలి అంది. అక్కడ మా సుదర్శనుడికి ఈ స్వయంవరం సంగతి చెప్పండి, రేపటికి బయలుదేరి రమ్మనండి. నేను అతన్ని తప్ప మరెవ్వరిని వరించను. అతడికే మనసు మీది కట్టాను. ఇది దేవీ సంకల్పం శుభ్రంలో కనిపించి చెప్పింది. అప్పటి నుంచి అతడి కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. అతడు రాకపోతే ఇంత విషం మింగి అగ్నిలో దూకుతాను. అంతే. ఆదిపరాశక్తి సంకల్పానికి తిరుగుండదు. ఆ దైవబలాన్ని నమ్ముకుని రేపు స్వయంవర సమయానికల్లా వేదికకు దయచేయమని నా మాటగా చెప్పిరండి. ఇంకా ఏమేమి చెబుతారో, ఎలా చెబుతారో మీ ఇష్టం. రేపు అతడు రావాలి. అంతే. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. యదదీనం జగత్సర్వం వర్తతే సచరాచరం భగవత్యా యథాదిష్టం న తన్విద్యా భవిష్యతి. విప్రుడు వెళ్ళి చెప్పి వచ్చాడు. సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. భరద్వాజుడు ఆమోదించి ఆశీర్వదించాడు. బయలుదేరుతున్న కొడుకును చూసి మనోరమ కంగారు పడింది. నాయన సుదర్శన, ఎక్కడికి ప్రయాణం? రాజమండ్రిలోక. అక్కడికి యథాజిత్తు కూడా వస్తాడు తెలుసా. ఏకాకిగా దొరుకుతావు. నీ వెంట ఒక్కరుంటే ఒక్కడు సహాయకుడు లేడు. వద్దు నాయన, వెళ్ళవద్దు. నాకు దిక్కులేని దాన్ని చెయ్యకు. నీ మీదే పంచప్రాణాలు పెట్టుకుని ఉన్నాను. నువ్వే నాకు ఆధారం. నువ్వు పెరిగి పెద్దవాడవై కళ్ళ ఎదురు కళ్ళకళ్ళాడుతుంటే అంతే చాలు. దయచేసి నన్ను హతాసురాలను చేయకు. నా తండ్రిని చంపిన ఆ క్రూరుడి చేతికి నువ్వు చిక్కకు. అమ్మా, భయపడప. జరగవలసింది జరుగుతుంది. దానికి విచారం ఎందుకు? అదీ కాక జగన్మాత ఆదేశం మీద వెళుతున్నాను. అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనకేమీ భయం లేదు. క్షత్రియాంగన వయ్యుండి నువ్వు ఇలా బెంబేలు పడటం సముచితం కాదు. సుదర్శనుడి కంఠంలో వినిపించిన విశ్వాసం మనోరమకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సరేనని ఆమోదించి ఆశీర్వదించింది. పుత్రక, ముందుండి నిన్ను జగదంబకు రక్షించుగాక. వెనుక నిలబడి పార్వతీ కాపాడుగాక. కుడి ఎడమల శివుడు కాడుగాక. మార్గమధ్యంలో వారాహి, దుర్గాలలో దుర్గమ్మ, కలహరంగంలో కాళిక, స్వయంవర మండపాల్లో సౌమ్య స్వరూప మాతంగి, రాజమండలిలో భవానీ, గిరిదుర్గాలలో గిరిజ, చత్వరాలలో చాముండేశ్వరి, కాననాలలో కామేశ్వరి, వివాదాలలో వైష్ణవి, శత్రువ్యూహంలో భైరవి, సర్వ ప్రదేశాలలోనూ సర్వదా భువనేశ్వరి నిన్ను కాపాడుగాక. సర్వదా దేశేషు పాతుమాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానందరూపిణి. ధైర్యం కూడగట్టుకుని దీవించింది. తీరా రథం కదలబోయేసరికి మళ్ళీ బావురమంది. కుమారా, సూర్యవంశోద్భవ, నేను కూడా నీతో వస్తానయ్యా, తీసుకువెళ్ళు. ఇప్పటి వరకు నిన్ను విడిచి ఒక క్షణమైనా నేను ఉండలేను. ఆగు, ఒక్క నిమిషం వస్తున్నాను అంటూ పర్ణకుటిలోకి వెళ్ళి ధాత్రితో సహా వచ్చి రథం ఎక్కింది. భరద్వాజులందరూ మనస్ఫూర్తిగా శుభం పలికారు, జయం పలికారు. జైత్ర రథం వారణాసి చేరుకుంది. కాశీ నరేశ్వరుడు సుబాహుడు సాదరంగా స్వాగతం పలికాడు. రఘుద్వాహుడిని విడిదిలో దింపాడు. పరిచర్యలకు సేవకులను నియోగించాడు. వివిధ దేశాల నుంచి రాకుమారులు చాలామంది వచ్చారు. మనమడు శత్రజిత్తును వెంటబెట్టుకుని యథాజిత్తు వచ్చాడు. కురుమంద్ర, సింధు, మహిష్మతి, పాంచాల, పర్వతీయ, కామరూప, కర్ణాట, చోళ, వైదర్భ దేశాల రాజపుత్రులు అక్షోహిణి సేనలతో తరలివచ్చారు. నగరంలో ఎక్కడా చూసినా సైనికులే. విడిది గృహాలన్నీ నిండిపోయాయి. స్వయంవరాన్ని చూడటానికి వచ్చిన దేశ విదేశాల ప్రేక్షకులకు అంతే లేదు. రాకుమారులు కలుసుకుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటున్నారు. కాకుస్తుడు సుదర్శనుడు వచ్చాడుట, ఏకాకిగా వచ్చాడుట, అమ్మను వెంటబెట్టుకుని వచ్చాడుట. ఇంతమంది మీ మహాసంపన్నులం ఉండగా మనల్ని అందరినీ వదిలేసి రాకుమారి శశికళ ఇతన్ని వరిస్తుంది కాబోలు. ఆశ పాపం అని నవ్వుకున్నారు. యథాజిత్తు కల్పించుకొని ఈవేళ ఈ స్వయంవరంలో వీడిని నేను చంపి తీరుతానన్నాడు. ఈ మాటకు నీతి కోవిదుడైన కేరళాధిపతి అభ్యంతరం చెప్పాడు. ఇది ఇచ్ఛా స్వయంవరం.
శుల్క స్వయంవరం కాదు. కాబట్టి బల ప్రదర్శనలు, యుద్ధాలు ఉండవు, ఉండకూడదు. పెళ్లి కూతురు ఇష్టాన్ని బట్టి ఎవరినో ఒకరిని వరిస్తుంది. అంతే, వివాదానికి తావులేదు. అదీగాక ఇంతకుముందు నువ్వు ఈ సుదర్శుని అన్యాయంగా తరిమేశావు, రాజ్యహీనుని చేశావు, బలం ఉంది అని రాజ్యం మనవడికి కట్టబెట్టావు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కదా అని ఏ పాపము ఎరుగని రాకుమారిని చంపుతానంటావా? పాపానికి ఫలం అనుభవిస్తావు. ఈ జగత్తుని శాసించడానికి ఒక జగత్పతి ఉన్నాడు. వాడు అన్నీ గమనిస్తూ ఉంటాడు. సమయం వచ్చినప్పుడు తగిన శాస్తి చేస్తాడు. ఎప్పటికైనా సరే ధర్మమే జయిస్తుంది, అధర్మం జయించదు. సత్యమే గెలుస్తుంది, అసత్యం గెలవదు. ధర్మో జయతి నా ధర్మ, సత్యం జయతి నా నృతం. మా నయం కురు రాజేంద్ర, త్యజ పాపమతిం కిల. అందుచేత ఓ యథాజిన్నరేంద్ర, అన్యాయానికి పాల్పడకు. దుష్ట ఆలోచనలు, పాపిష్టి బుద్ధులు వదిలిపెట్టు. నీ మనవడు శత్రుజిత్తు వచ్చాడు కదా, అతడు రూపయవన సంపన్నుడేగా. రాజ్యం ఉంది, సంపద ఉంది. ఏమో శశికళ అతన్నే వరిస్తుందేమో. అప్పుడు కలహం పెట్టుకుంటావా? మరి ఇంకా చాలామంది రాకుమారులు ఉన్నారు. ఒకరిని మించిన వారొకరు. ఎవరిని వరిస్తుందో వరించనివ్వండి, స్వీకరించనివ్వండి. అంతా కన్యామణి ఇష్టం. ఇందులో వాద వివాదాలకు చోటు లేదు. పరస్పర విరోధాలు, కలహాలు ఇప్పుడు ఇక్కడ జరగడానికి వీలు లేదు అని నేను అంగీకరించను. కేరళాధిపతి మాటలకు యథాజిత్తు క్షుద్రుడయ్యాడు. నీతులు చెబుతున్నావు, బాగానే ఉంది. మాకెవరికి ఆ మాత్రం తెలియదనుకోకు. యోగ్యులు ఇంతమంది ఉండగా అందరినీ కాదని ఆ కన్యామణి ఆ అయోగ్యుణ్ణి వరిస్తే చూస్తూ ఊరుకుంటామా? ఇది అన్యాయమేనా? నీకు రుచిస్తుందేమో కానీ మేము సహించం. సింహానికి దక్కవలసిన భాగాన్ని నక్క ఎత్తుకుపోవడానికి వీల్లేదు. ఈ కన్యారత్నానికి సుదర్శనుడు అర్హుడు కాదు. విపురులకు వేదం బలం, క్షత్రియులకు ధనుర్నాదం బలం. ఇది నీతి. ఇందులో అన్యాయం ఏమీ లేదు. భాగం సింహస్య గోమాయు భోక్తుమర్హతి నా కథం. తథా సుదర్శనోయం వై కన్యారత్నం కిమర్హతి. బలం వేదో హి విప్రాణాం భూభోజాం చాపజం బలం. కిమన్యాయం మహారాజా భవిమ్యహ మిహోదునా. మరొక్క మాట చెబుతున్నాను, మీరంతా వినండి. క్షత్రియులకు బలమే శుల్కం కనుక బలవంతుడే గ్రహించాలి కానీ కన్యామణిని బలహీనుడు గ్రహించడానికి వీలు లేదు. కాబట్టి సుబాహుడు పుత్రికారత్నాన్ని పణంగా పెట్టి స్వయంవరం జరపవలసిందే. మరోలా జరిగితే యుద్ధం తప్పదు. ఈ గద్యోక్తులతో రాకుమారుల్లో కలకలం బయలుదేరింది. వాద వివాదాలు చెలరేగాయి. కత్తులు దూశారు. అంతలోనే శాంతించారు. కూడగబ్బలుక్కొని ఒక నిర్ణయానికి వచ్చారు. సభామధ్యంలోకి సుబాహుణ్ణి పిలిపించారు. హే రాజన్, మేమంతా స్వయంవరానికి వచ్చాం. ఇచ్ఛా స్వయంవరం అని ప్రకటించావు. నీతి తప్పడానికి వీల్లేదు. అసలు నువ్వు ఏమి చేయదలుచుకున్నావో చెప్పు. సామూహిత చిత్తంతో స్పష్టంగా చెప్పు. దాపరికం వద్దు. మీ అమ్మాయిని ఎవరికి ఇవ్వదలుచుకున్నావు? నీ మనసుకి నచ్చినవాడెవడు? స్పష్టంగా చెప్పి మా కలహాన్ని వారించు. ముక్తకంఠంగా రాకుమారులందరూ ఇలా అడిగేసరికి సుబాహుడు తన అభిప్రాయం ప్రకటించాడు. రాజపుత్రులారా, మా అమ్మాయి సుదర్శుని మనసారా వరించింది. నేను ఎంతగానో వారించాను, ప్రయోజనం లేకపోయింది. నాకైనా ఈ విషయం స్వయంవరం ప్రకటించాక తెలిసింది. ప్రకటించాక జరిపించాలి కాబట్టి జరిపిస్తున్నాను. ఏం చెయ్యను? మా అమ్మాయి నా మాట వినడం లేదు. సుదర్శనుడు ఏకాకిగా వచ్చాడు. చీకు చింత లేకుండా విడిదిలో కూర్చున్నాడు. నీవై అతనికి ఆహ్వానం పంపలేదు. నేనై ఏ దేశానికి రాజుని పంపుతాను? సుబాహుడి అభిప్రాయం విన్నాక రాకుమారులు మళ్ళీ సమాలోచనలో జరిపారు. ఈసారి సుదర్శన్ని పిలిపించారు. ఒంటరిగా వచ్చాడు. శాంతంగా సౌమ్యంగా వచ్చి కూర్చున్నాడు. రాకుమారులు ప్రశ్నించారు. సుదర్శన రాజపుత్ర సంవాదం. రాజపుత్ర, ఈ స్వయంవరానికి ఎవరు పిలిస్తే వచ్చావు? అది ఒంటరిగా ఎందుకు వచ్చావు? నీకు సైన్యం లేదు, సచివులు లేరు, కోశం లేదు, బాహుబలం లేదు. ఏమి చేద్దామని వచ్చావు? కన్యామణి కోసం యుద్ధం జరగబోతోంది. మేమంతా సేనా సమేతులమై వచ్చాము. చూస్తున్నావుగా మరి. నీ మాట ఏమిటి? యుద్ధం చేస్తావా? నీ సోదరుడు శత్రుజిత్తు వచ్చాడు. మహాసైన్యంతో వచ్చాడు. అతడికి సహాయంగా తాతగారు యథాజిత్తు చతురంగ బలాలతో వచ్చాడు. ఉన్న విషయం చెప్పాం. ఇందులో దాపరికం ఏమీ లేదు. తెలుసుకో. ఉంటావో వెళతావో నీ ఇష్టం. నీకా సైన్యం లేదు. ఒంటిగాడివి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. ఏం చేస్తావో చెయ్యి. అదేదో త్వరగా చెప్పు. రాజకుమారులారా, నిజమే మీరన్నట్టు నేను ఒంటరిగాడినే. నాకు సైన్యం లేదు, బలం లేదు, కోశం లేదు, మంత్రులు లేరు, సహాయకులు లేరు, ఏదీ లేదు, ఎవ్వరూ లేరు. స్వయంవరం విని చూసి పోదామని వచ్చాను. స్వప్నంలో ఆదిపరాశక్తి వైష్ణవీ రూపంలో కనిపించి వెళ్ళి రమ్మంది వచ్చాను. ఇంతకన్నా నాకు ఇక్కడ చెప్పవలసిన
పని ఏది జగదీశ్వరి చెప్పలేదు. ఆవిడ ఏమి సంకల్పించిందో అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. సందేహం లేదు రాజపుత్రులారా. ఈ ప్రపంచంలో నాకు శత్రువు అనేవాడే లేడు. అంతటా జగదంబికనే చూస్తున్నాను. ఒకవేళ నాతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే వారిని ఏమి చేయాలో ఆ తల్లి చూసుకుంటుంది. నాకు మాత్రం శత్రుత్వం అంటే ఏమిటో కూడా తెలియదు. యహ కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజ శాస్తా తస్య మహావిద్యా నాహం జానామి శత్రుతాం. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను దైవాధీనుణ్ణి. నాకు చింత ఏమిటి? దేవతలకు సమస్త ప్రాణికోటికి శక్తియుక్తులకు ప్రసాదించేది ఆ జగన్మాతయే. ఆవిడ రాజును చేయదలుచుకుంటే ఎంతటి నిరుపేదనైనా నిర్ధయుణ్ణైనా క్షణంలో అందలం ఎక్కించేస్తుంది. దీనికి తిరుగులేదు. నాకు దిగులు ఎందుకు, చింత ఎందుకు? నేనేమీ అసత్యం చెప్పడం లేదు, బడాయి కాదు. నిజంగా నేను విశ్వసించినది చెబుతున్నాను. హరిహరాదులైన ఆ శక్తి అనుగ్రహం లేనిది అడుగు కలపలేరు. నేను అసక్తుడినో సశక్తుడినో ఏదైతే అది దానికేమి కానీ నేను ఈ స్వయంవరానికి రావడం మాత్రం కేవలం ఆ జగజ్జనని ఆజ్ఞ వల్లనే. ఆవిడ ఏమి చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. నాకైతే ఏ ఆలోచన లేదు, ఏ బెంగ లేదు, ఏ ఆశ లేదు. జయాపజయాలు రెండూ సమానమే. పొంగను కుంగను అణువంతైనా సిగ్గుపడను. మధ్యలో నాకెందుకు ఈ గోల? సిగ్గుపడాల్సి వస్తే ఆవిడే పడుతుంది. నేనున్నది ఆవిడ అధీనంలోనే కదా మరి. జయే పరాజయే లజ్జా నమే త్రాణ్వపి పార్థివాః భగవత్యాస్తు లబ్జాప్తి తదధీనోస్మి సర్వదా. ఈ ప్రసంగంతో రాకుమారుల మనస్సుల్లో ఒక పరివర్తన వచ్చింది. తమలో తాము తర్కించుకుంటున్నారు. కొంతసేపు చర్చించుకున్నారు. కడపటికి ఇలా అన్నారు. సాధుపురుష, నువ్వన్నది సత్యం. మేమంతా నీ మాట నమ్ముతున్నాం. కానీ యథాజిత్తు నిన్ను సంహరించాలనుకుంటున్నాడు. నీ మీద సద్భావంతో ఈ మాట చెబుతున్నాం. అటుపైన నీ ఇష్టం. నీ మనస్సుకి ఏది తోస్తే అది చెయ్యి. మిత్రులారా, నా మీద దయ తలిచి నిజం చెప్పారు, సంతోషం. కానీ మృత్యువు అనేది ఎవరికి పడితే వారికి ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు ఇప్పించగలిగింది కాదు. ఈ జగత్తంతా దైవాధీనం. చావు పుట్టుకలు దైవాధీనాలు. ఏ జీవుడు తనకు తాను నిర్ణేత కాడు. స్వతంత్రుణ్ణి అనడానికి వీలు లేదు. కర్మానుసారంగా జీవితాలు నడుస్తూ ఉంటాయి. తత్వం తెలిసిన పండితులు కర్మను 3 విధాలుగా విభజించారు. సంచితం, వర్తమానం, ప్రారబ్ధమని వాటి పేర్లు. జగత్తు అంతా కాలకర్మ వశంగా నడుస్తోంది. కాలం మూడనిదే. దేవుడైనా మానవుణ్ణి చంపలేడు. హతుడు, హంతకుడు నిమిత్త మాత్రులు. కాలం సనాతనం, అదే కర్త. మా తండ్రి గారిని అడవిలో సింహం చంపింది. అలాగే మా తాతగారిని సూరసేన మహారాజు యథాజిత్తు సంహరించాడు. వీరిద్దరూ నిమిత్త మాత్రులు. కాలమే వారిద్దరిని తీసుకుపోయింది. బతకాలని కోటి ప్రయత్నాలు చేసినా కాలయోగం కలిసి రాకపోతే ఎవడు బతకడు. కలిసి వస్తే ఏ ప్రయత్నము లేకపోయినా ఎన్ని ఆపదలు ఎదురైనా 1000 సంవత్సరాలు జీవిస్తాడు. నదేవో మానుషం హంతుం శక్తః కాలాగమం వినా హతం నిమిత్త మాత్రేణ హంతి కాల సనాతనః యత్నకోటిం ప్రకుర్వాణో హన్యతే దైవ యోగితః జీవేద్వర్ష సహస్రాణి రక్షణేన వినా నరః. కాబట్టి నేను యథాజిత్తుకి భయపడేది లేదు. దైవమే పరతత్వమని, సర్వోత్కృష్టమని దృఢంగా నమ్మి స్థిరంగా ఉన్నాను, స్థిమితంగా ఉన్నాను. దేవీ నామస్మరణం నిత్యం చేసుకుంటున్నాను. నాకు ఏది శుభమో అది ఆవిడ కలిగిస్తుంది, ఏది అశుభమో అది తొలగిస్తుంది. సంచిత కర్మం. ఏదైనా శుభం కానీ అశుభం కానీ అనుభవించాల్సిందే కదా. అది మనం చేసుకున్నదే. మనం చేసుకున్న దానికి మనం దుఃఖించడం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. స్వకర్మ ఫలంగా దుఃఖాన్ని పొంది పైకి కనిపించే నిమిత్త కారణం మీద వైరం పెట్టుకోవడం, శత్రుత్వం పెంచుకోవడం తెలివి తక్కువతనం కాదా? స్వకర్మ ఫలయోగేన ప్రాప్య దుఃఖమచేతనః నిమిత్త కారణే వైరం కరోత్యుల్పమతి కిల. అందుచేత నవవయస్కులారా, నాకు వైరము, దుఃఖము, భయము ఇలాంటివి తెలియదు. అందుకే నిర్భయంగా నిస్సంకంగా మీ మధ్యకు వచ్చాను. స్వయంవరం చూడడానికి ఒంటరిగా వచ్చాను. చండికాదేవి ఆజ్ఞపై వచ్చాను. కానివ్వండి, జరగవలసింది జరుగుతుంది. నాకు ఆ దేవియే ప్రమాణం. మరొకటి ఏమీ నాకు తెలియదు. ఆవిడ సుఖాలు ఇస్తే సుఖాలు, దుఃఖాలు ఇస్తే దుఃఖాలు, అంతే. మరోలా జరగదు. యథాచిత్తు సుఖాలు పొందితే పొందనివ్వండి. నాకు అతనితో వైరం లేదు. ఒకవేళ ఎవరైనా నాతో వైరం పెట్టుకుంటే దానికి తగ్గ ఫలం అనుభవిస్తారు. భగవత్యా ప్రమాణం మే నాణ్యం జానామి సంయుతః తత్కృతం చ సుఖం దుఃఖం భవిష్యతి చ నాణ్యదా. యథాజిత్తు సుఖమాప్నోతు న మే వైరం నృపోత్తమాః యః కటిష్యతి మే వైరం స ప్రాప్యతి ఫలం తదా. జనమేజయ, సుదర్శనుడి ప్రసంగానికి రాకుమారులందా సంతృప్తి చెందారు. ఎవరి విడిది మందిరాలకు వారు వెళ్ళిపోయారు. మరునాడు శుభముహూర్తాన సుబాహుడు వీరందరినీ స్వయంవర మండపంలోకి ఆహ్వానించాడు.
విశాలమైన సభా ప్రాంగణం సర్వాంగ సుందరంగా అలంకరించారు. సైని, చమ్కీ, చాందినీలు, చుట్టూ రకరకాల దండలు, పూలదండలు, అగరు ధూపాలు, నేల అంతటా విలువైన తివాచీలు, స్వయంవర సభామండపం సుగంధ పరిమళాలతో ఘుమఘుమలాడుతోంది. అటు ఇటు మాత్ర పట్టినట్టు, సూత్ర పట్టినట్టు పరస్పరాభిముఖంగా సముచిత సువర్ణ సింహాసనాలు, వాటిపై మణిఖచ్చిత మహాస్తరణాలు, బాలీసులు, పీఠికలు, ఇరువైపులా రత్నాభరణ మృదు రవాలతో వింజామరలు వీస్తూ సుందరాంగులు, మధ్యలో కంబళీపరిచిన విశాలమైన నడవ రాకుమారులు సర్వాభరణ భూషితులై ఒక్కొక్కరుగా టీవీగా వస్తున్నారు. ముఖద్వారం దగ్గర చేటీగణ పరివృతులై ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. సాదరంగా తోడ్కొని వచ్చి నియత సింహాసనాలను అలంకరింపచేస్తున్నారు. సింహాసనాలలో రాకుమారులు దివ్య విమానాల్లో దేవతల్లా విరాజిల్లుతున్నారు. కన్యామణి ఎప్పుడు వస్తుందా, ఎవరిని వరిస్తుందా, భాగ్యశాలి ఎవరా అని ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. సుదర్శుడి మెడలోని కనక దండ వేస్తే వివాదం చెలరేగక మానదు, యుద్ధము తప్పదు అని మనసుల్లో మల్లగుల్లాలు పడుతున్నారు. మంగళ వాయిద్యాల ఘోష ఒక్కసారిగా మిన్నుముట్టింది. సఖీజనం వెంటరాగా కాశీ రాజపుత్రిక శశికళలాగా వేదికపైకి వచ్చి తండ్రి సన్నిధిలో నిలబడింది. అభ్యంగన స్నానం చేసి కురులు తుమ్మిదెక్కల్లాగా కదలలాడుతున్నాయి. సన్నని మేలు ముసుగులోంచి రత్నాభరణాలు మిలమిలలాడుతున్నాయి. క్షౌమవాసో విరాజిత శరదిందు చంద్రికలా ఉంది. మధుక మాలిక పట్టుకుని నిలబడింది. వివాహోచితమైన అలంకరణలతో సాక్షాత్తు క్షీరసముద్ర రాజతనైలా ఉంది. రవ్వంత చింతా వ్యాకుల్య చిత్తయే కనిపిస్తోంది. సుబాహుడు మృదు గంభీరంగా పలికాడు. సౌభాగ్యవతి శశికళ మండప మధ్య భాగంలోకి పద. అటు ఇటు బారులు తీరి భూపతులు బంగారు గద్దెలపై విరాజమానులై ఉన్నారు. చూడు, మన ఆహ్వానం నుంచి విదేశ దేశాల నుంచి వచ్చేశారు. అందరూ గుణవంతులు, రూపవంతులు, ఉత్తమ క్షత్రియ వంశాలలో పుట్టిన వారు. వీరిలో నీ మనస్సుకు నచ్చిన రాకుమారిని మరి వర్ణించు తల్లి. నీ ఇష్టమే ఇష్టం, ఇది ఇచ్ఛా స్వయంవరం అన్నాడు. మితభాషి అయిన శశికళ తండ్రితో లలితంగా సంభాషించింది. తండ్రి, ఈ రాకుమారుల దృష్టి పదంలోకి నేను వెళ్ళను, క్షమించు. అది వేసెల పని. కాముకులై వీరంతా నన్ను అవగా చూడడం నేను భరించలేను. వరుడు కాదగిన వ్యక్తి ఎవరో అతడు ఒక్కడే నన్ను చూడాలి. అందరూ చూసేటట్టయితే నా సతీత్వం ఏమవ్వాలి? ఇది ధర్మశాస్త్ర విరుద్ధం కాదా? నన్ను చూసి వీరంతా మనసుల్లో ఏమి సంకల్పించుకుంటారో, ఏమేమి ఊహించుకుంటారో మనం గ్రహించలేమా? దండ పట్టుకుని స్వయంవర సభామండపంలోకి కన్యామణి వెళ్ళింది అంటే ఆ క్షణంలో కులట వేసి అయిపోయినట్టే. స్వయంవరే ప్రజం ధృత్వా యథా గచ్చతి మండపే సామాన్య సా తథా జాత కులటేన వరావధు. వారస్త్రీ విపణి వీధికి వెళ్ళి అక్కడ వేచి ఉన్న పురుషులను పరిశీలించి గుణాగుణాలను ఎలా తెలుసుకుంటుందో ఇది అంతే కదా. స్థిరచిత్తం లేని వేశ్య కాముకుల్ని చూసినట్లు నేను వీరందరినీ తిలకించనా? స్వయంవరం అంటూ ఏ పెద్దలు ఎప్పుడు ఏ ఆచారం పెట్టారో కానీ ఇది నాకు సుతరాము ఇష్టం లేదు. నేను దీన్ని ఇప్పుడు తిరస్కరిస్తున్నాను. నాకు కావాల్సింది వేశ్యార్థం కాదు, పత్నిత్వం. వృద్ధేరేతే కృతం ధర్మం న కరిష్యామి సాంప్రతం పత్నివ్రతం తథా కామం చదిష్యేహం ధృతవ్రత. తండ్రి, నేను సుదర్శనుడికి మనసిచ్చాను, సర్వాత్మన వరించాను. అతని తప్ప మరెవరిని పరిచయమాడను. నా శుభం కోరేవాడైతే వాడవైతే మంచి ముహూర్తం పెట్టి వివాహ విధిగా నన్ను అతడికి కన్యాదానం చెయ్యి. వివాహ విధినా దేహి కన్యాదానం శుభే దీని సుదర్శనాయ నృపతే యధీచ్ఛసి శుభం మమ. శశికళా ప్రసంగానికి సుబాహుడు మనసులోనే సంతోషించాడు. శక్తియుక్తంగా ఉంటే అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏం చేయాలి? రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు. మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా? తిరగబడతారు, నన్ను చంపుతారు. అందరూ సేనామేధులే వచ్చారు. ఘోర యుద్ధం జరుగుతుంది. నాకా అంతటి సైన్యబలం లేదు, దుర్గ బలం లేదు. అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం. పోనీ సుదర్శనుడు సహాయపడతాడు అనుకుందామా అంటే అతడు ఒంటరికాడు, అసహాయుడు, నిర్ధనుడు, పైగా పిన్న వయసువాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏది దారి? అయ్యో, కోరి దుఃఖసాగరంలో మునిగానే. చాలాసేపు మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. కానీ ఏదైతే అది అవుతుందనుకున్నాడు. ధైర్యం కూడబెట్టుకున్నాడు. గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని సభామండప మధ్య భాగంలోకి వెళ్ళాడు. శశికళ ఎంతకీ వేదిక దిగిరా రాదేమిటా అని ఎదురు చూసి తండ్రి కూతుర్లు చెవులు కొరుక్కుంటున్నదేమిటో మంగళవాయిద్య ఘోషలో వినపడక అర్థం కాక నిరీక్షణకు విసుగుపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు. మరికొందరు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నారు. వేదిక దిగి వచ్చే
ముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు. రాజబృందం మధ్యలోకి వచ్చిన సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవనీయంగా శిరస్సు వంచి నమస్కరించాడు. రాకుమారులారా, ఏం చేయను? సభామండపంలోకి మా అమ్మాయి రానంటోంది. ఎంత చెప్పినా వినడం లేదు. నేను చెప్పాను తల్లి, ఎంతగానో చెప్పింది. అయినా సరే ససేమిరా అంటోంది. క్షమించండి, మనసారా నన్ను క్షమించండి. మీకందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. మీ దాసుడిని దాసుడి తప్పులు దండంతో సరి సుదర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించిన కృతార్థుని చెయ్యండి. రత్నాలు, ఏనుగులు, వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను. సంతోషంగా స్వీకరించండి. మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను. మనసారా మన్నించండి. నా కూతురు నా మాట వినడం లేదు. కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో. అప్పుడు ఇంకా నా దుఃఖానికి అంతుండదు ఉంటుందా? ఒక్కగానొక్క కూతురు. మీరంతా కరుణా వరుణాలయాలు మహానుభావులు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. కన్న కూతురు ఇంత ముందుకేస్తుందని నేను అనుకోలేదు. మందబుద్ధి దీంతో ఏమిటి కానీ మీరంతా పెద్ద మనసులతో నన్ను క్షమించండి. మీ పాదదాసుని, నా కూతుర్ని మీ కూతురిగానే భావించండి. దీవించండి. మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను. సుబాహుడి అభ్యర్థనకు భూపతులందరూ అంగీకరించారు. ఇంతకన్నా ఏమి చేస్తాడులే పాపం అనుకున్నారు. సింహాసనాల నుంచి లేచారు. ఒక యథాజిత్తు మాత్రం క్రోధ తామ్రాక్షుడు అయ్యాడు. చెట్టంత ఎత్తులేశాడు. మూర్ఖుడా, ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమిటి? సంశయంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు? మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు? ఇప్పుడు మా దారిన మేము పోవాలా? ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శనుడి కట్టబెడతావా? ఏ పనైనా చెయ్యబోయే ముందు బాగా ఆలోచించుకోవద్దు. బుడుగు బుడుగు పిలవగానే సరిపోయిందా? ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనుడికి ఎలా ఇస్తావో చూస్తాను పాపాత్ముడా. ముందు నిన్ను చంపి సుదర్శనుని చంపుతాను. నీ కూతుర్ని నా మనోడు శత్రుజిత్తుకి ఇచ్చి ఇక్కడే తాడి కట్టిస్తాను. ఎవడడ్డు వస్తాడో చూస్తాను. ఆ పొడుంగిగాడు సుదర్శనుడు ఏపాటి భరద్వాజాశ్రమంలో వీడిని మట్టుబెట్టి ఉండును. ఆ వేళ మహర్షి అడ్డుపడ్డాడు కనుక బతికిపోయాడు. ఈవేళ ఎలా తప్పించుకుంటాడో చూస్తాను. నీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. నీ భార్య మంత్రులతో సంప్రదించు. శశికళను శత్రుజిత్తుకిచ్చి వివాహం జరిపించావో సంబంధీకుడవు అవుతావు గనక బతికిపోతావు. లేదనుకో ఇంతే సంగతులు ఆలోచించుకో. శుభం కోరుకునేవాడెవడైనా తనకంటే గొప్పవారిని, ఉచ్ఛాస్థితిలో ఉన్నవారిని ఆశ్రయిస్తాడు. బంధుత్వం కలుపుకుంటాడు. అంతేగాని సుదర్శనుడు లాంటి దరిద్రుని, నిర్దయునుడికి, ఏకాకికి, రాజహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడు. చేసి ఏమి బాగుపడతామనుకుంటున్నాడు? పిల్ల సుఖపడుతుందా? నువ్వు బలపడతావా? రాజనీతి ఏం చెబుతోంది? కులం చూడమంది, విత్తం చూడమంది, బలం చూడమంది, రూపం చూడమంది, రాజ్యం చూడమంది, దుర్గం చూడమంది, స్నేహితులను చూడమంది. ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది. లేకపోతే సుఖం ఉండదంది. ఆ శ్లోకం చెబుతాను విను. కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సంహుర్జనం దృష్ట్యా కన్యా ప్రధాతవ్య నాణ్యధా సుఖమృచ్చతి. ఇది శాస్త్రం, నీతి శాస్త్రం, రాజనీతి శాస్త్రం. దీనికి తిరుగులేదు. ఆలోచించుకో. ఏది యోగ్యమో అది చెయ్యి. ఊరికే అనవసరంగా దిగులు పడకు, అధైర్యపడకు. మతిమంతుడివి, నాకు మిత్రుడివి కనుక ఇంతగా హితము చెప్తున్నాను. కటువుగా మాట్లాడాననుకోకు. నీ మేలు కోరిన వాడిని వెళ్ళు, తీసుకురా మీ అమ్మాయిని. ఒక్క సుదర్శుడిని తప్ప ఎవరినైనా వరించమను. నాకు పేచీ లేదు, యుద్ధం లేదు. ఈ రాకుమారులంతా సామాన్యులా? కులీనులు, బలీనులు, అన్నిటా అందరినీ సమఉజ్జీలు. వాణ్ణి వరిస్తే వీరితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో. మనకు విరోధం వద్దు. నేను చెప్పినట్లు చెయ్యి. లేదంటే శశికళను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను. చూసుకో. యథాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి చెమటలు పట్టాయి. ఒకవైపు అవమానం, మరొక వైపు బెదిరింపు. ఒకవైపు పుత్రికా ప్రేమ, మరొక వైపు కింగ్ కర్తవ్యత. మానసికంగా నలిగిపోతున్నాడు. దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు, రాజబంధువులు, తన ప్రజలు, ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం. గారాల కూతురు స్వయంవరం అల్లరి అవుతోంది. రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలా? రేపటి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో, ఎవరు ఏ సాహసానికి ఒడిపెడతారో, యుద్ధమే చెలరేగుతుందో, యథాజిత్ అన్నంతా చేస్తాడో. సుబాహుడు బెంబేలు పడిపోతున్నాడు. ఏమీ తోచడం లేదు. కాలు చేయి ఆడడం లేదు. ఎవరిని సలహా అడగడానికి మనసొప్పడం లేదు. అయినా ఏమని అడుగుతాడు? ఎవరు మాత్రం ఏమని చెబుతారు? యథాజిత్తు చివరికి 2 దారులు తెరిచి ఉంచాడు. సుదర్శుడిని తప్ప ఎవరినో ఒకరిని వరించాలి. లేదంటే అపహరణమో. మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యథాజిత్తు వైపు నిలుస్తారు. రెండవది ఏమవుతుందో, ఎటు దారి తీస్తుందో. అమ్మాయి చూస్తే సుదర్శుని తప్ప ఎవరిని వివాహం ఆడినందుకు ఖచ్చితంగా చెప్తుంది. లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటుంది. బలవంతం చేసి ఇష్టం లేని పెళ్లి ఎలా చేయను? దారి తెన్ను తోచలేదు. ఇక ఆలోచించలేకపోయాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిలవరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు. భార్యను అర్థించాడు. యుద్ధం తప్పేటట్లేదు. నా ప్రాణాలకే ముప్పు వచ్చేటట్టుంది. అమ్మాయిని ఒప్పించమన్నాడు. అంతా నీ చేతిలోనే ఉంది అన్నాడు. నీ దాసుణ్ణి గండం గట్టెక్కించు అన్నాడు.